వెల్కమ్ టు కెరీర్ ప్లస్. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో విజయ భేరి మోగించింది తపస్య. కామర్స్ ఎడ్యుకేషన్ కి కేర్ ఆఫ్ గా నిలిచింది. ఎంబీసీ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అపార అనుభవం కలిగిన అధ్యాపకులతో ఆన్లైన్ అలాగే వర్చువల్ క్లాసులు కూడా నిర్వహిస్తోంది. తపస్య టాలెంట్ ఏంటి, ఫస్ట్ ర్యాంక్ ఎలా సాధ్యమైంది, దీనిపై మనతో మాట్లాడేందుకు తపస్య కామర్స్ కాలేజ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముప్పాల శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో శ్రీధర్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంత క్రైసిస్ సిచ్యువేషన్ లో కూడా మీరు చాలా గుడ్ న్యూస్ లో విన్నట్టున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత మంచి విజయం సాధించినందుకు? అంటే ఇది వరుసగా 7వ సంవత్సరం రావడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ కూడా స్టేట్ ఫస్ట్ అనేది వచ్చింది. సో ఇట్స్ అ రిపీటెడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంతకుముందు ఏంటంటే ఒకటి సిఏలో ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయి. గత 7 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ ఇంటిగ్రేట్ చేశామో ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ఫస్ట్ అనేది రావడం జరిగింది. కాకపోతే ఈసారి ప్రత్యేకత ఏంటంటే జూనియర్ ఇంటర్ యాజ్ వెల్ యాజ్ సీనియర్ ఇంటర్ రెండింటి కూడా తపస్యాకే రావడం జరిగింది. ఒక ఫస్ట్ ర్యాంకే కాదు, టాప్ 10లో చూసుకుంటే 122 మంది విద్యార్థులు ఉండటం జరిగింది. లాస్ట్ ఇయర్ అదే టాప్ 10లో 85 ఉంటే ఈసారి 122 వచ్చారు. పాస్ పర్సంటేజ్ పరంగా కూడా లాస్ట్ ఇయర్ కన్నా వీ హ్యావ్ ఇంక్రీజ్ బై 5%. సో ఆల్ యాంగిల్స్లో అనేది ఈ రిజల్ట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అందరూ సైన్స్ గ్రూప్ లేకపోతే మ్యాథ్స్ సైన్స్ దీని మీదే ఉండేది మొత్తం కాన్సన్ట్రేషన్. బట్ ఒకసారి తపస్య ఎంటర్ అయిన తర్వాత మొత్తం కామర్స్ వైపు టర్న్ అయిపోయిందని నాకు అనిపిస్తోంది. సో తపస్య సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఏం చెప్తారు కామర్స్ ఎడ్యుకేషన్లో? అట్లా ఏం లేదండి, మనకి నార్త్ ఇండియన్ సైడ్ చూస్తే కామర్స్ అనేది బిజినెస్ క్యాపిటల్లో ముంబై అండ్ ఆల్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కోర్స్. బట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే సైన్స్ ఒకటే ప్రిఫర్ చేసేవాళ్ళు. సో అదేంటంటే ఇందులో ఉన్న అవకాశాలు అనేది గుర్తించకపోవటం కానివ్వండి, అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అనేది పేరెంట్స్ తెలుసుకోలేకపోయారు. బట్ లాస్ట్ ఒక 5 years చూసుకుంటే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే కెరియర్ సెటిల్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఏదో కోర్స్ చేయటమో ఒట్టి గ్రాడ్యుయేషన్ డిగ్రీతో ఉండటమని కాదు, కెరియర్ పరంగా ఆలోచించడం అనేది మొదలుపెట్టారు. మనకు అందుకని ఇప్పుడు చూస్తే వీ షుడ్ అప్రిషియేట్ ద కరెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టీమ్ కానివ్వండి, ఓయూలో టీమ్ కానివ్వండి, ప్రతిసారి కూడా సిలబస్ని కరెంట్ బిజినెస్ ఓరియంటెడ్ సూట్ అయ్యేటట్టు మారుస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే అవకాశాలు పెరిగి పేరెంట్స్ అనేది కామర్స్ వైపు చూడటం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఒకలాగా ఉంటే అండి, ఈ ఇయర్ ఇంకా చాలా ఎక్కువ చూస్తున్నాం. అంటే ఎంతోమంది పేరెంట్స్ దే హ్యావ్ రియలైజ్ ద ఆపర్చునిటీస్. సో దానివల్ల మా ఎంక్వైరీ సిస్టంలో కానివ్వండి వీటిలో చూస్తే పేరెంట్స్ కామర్స్ వైపు అనేది ఎక్కువ రావడం జరిగింది. సో ఎంఈసీ సీనియర్ ఇంటర్లో స్టేట్ ఫస్ట్ సాధించిన అమిషా సింగ్ మనతో పాటు ఉన్నారు. హాయ్ అమిషా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా ఫీల్ అవుతున్నావు అని అడగక్కర్లేదు, ఆబ్వియస్లీ క్లౌడ్ 9లో ఉండి ఉంటారు. సో ఎలా మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది మొత్తం తపస్యలో? Okay, so Tapasya has really helped me out and the teachers are here really friendly and they encourage each and every student throughout the academic year, and they also conduct many exams like weekend exams, part test exams, which really helps us in gaining confidence. So that's it. సో ఆల్రెడీ కామర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఏం సజెషన్ ఇస్తావు నువ్వు? Okay, so after completion of 10th we have to choose a stream in which we really have an interest. So the stream which we choose after our 10th will have a great impact on our future. So they must decide it. They must decide that in which subject they really has an interest, and then they should make a decision. So I think if I would have recommended commerce because it is the best choice as its scope is really wider as compared to other streams. రైట్. సో సాధారణంగానే స్టేట్ ర్యాంకర్స్ లేకపోతే టాప్ ర్యాంకర్స్ అంటే చాలా మంది వీళ్ళు 24 hours బుక్స్కి అలా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు, ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ ఏం ఉండదు అని అనుకుంటుంటారు. బట్ మీ తపస్యలో మీ స్కెడ్యూల్ ఎలా ఉండేది? Okay, so in Tapasya it's not like we have to study continuously. It's up to the students, like they will give us half of the portion, we can study it. The intention of the Tapasya is that students should understand each and everything. So we are not like they burden us, they never burden us, they just try to make us understand. ఓకే. అండ్ మీ లెక్చరర్స్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికేది? Okay, so the lecturers, as I already said, they are really friendly. They really encourage us whenever we go and ask them any kind of doubt. They are ready to explain us multiple times. They never say that we have already explained it. No. So they really explains us, motivates us a lot. రైట్. అండ్ అలాగే జూనియర్ ఇంటర్లో ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ సాధించిన మంజునాథ్ రెడ్డి కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ మంజునాథ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే మీరు ర్యాంకర్ అని తెలిసిన తర్వాత ఆబ్వియస్లీ బాగా చదివే వాళ్ళకి ర్యాంక్ వస్తుందని అనుకున్నాను. బట్ మీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలిసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. యూనో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ ర్యాంక్ చూసి? మై పేరెంట్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. యాక్చువల్లీ దే ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు తపస్య ఇన్స్టిట్యూషన్స్ ఫర్ మేకింగ్ మీ and showing me in this stage.
రైట్. సో మీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు ర్యాంకర్స్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళ సక్సెస్కి కారణం ఏంటంటారు? అందరూ చదువుతారు, బట్ ర్యాంకర్స్ అనే వాళ్ళు ఏమైనా ఎక్కువ చదువుతారా? చాలా మందికి ఉన్న ఒక అపోహ, అది ఏం చెప్తారు? సక్సెస్ సీక్రెట్ ఏంటి వీళ్ళు? అంటే ఇంటర్మీడియట్ ర్యాంక్స్ పరంగా చూసుకుంటే అండి, ఇప్పుడు ఒక మార్క్ వేరియేషన్ అండి వీళ్ళకి. ఇన్ఫాక్ట్ టాప్ 10లో వచ్చిన అందరూ కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు బి ద ఫస్ట్ ర్యాంకర్స్. అంటే కొద్ది వాల్యుయేషన్ 1-2 మార్క్స్ ఇంగ్లీష్ పరంగా కానివ్వండి. అట్లా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గాట్ 98 ఇన్ ఇంగ్లీష్. సో ఇలా ఇంగ్లీష్లో 96 వచ్చి ఆగిన వాళ్ళు కానివ్వండి. కొంతమంది 98 ఇంగ్లీష్ వస్తుంది, మ్యాథ్స్లో ఒక మార్క్ తగ్గటము, ఎకనామిక్స్లో ఒకటి. సో టాప్ 5 ఆర్ టాప్ 10లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఇది ఎలిజిబుల్ టు బి ఏ స్టేట్ ర్యాంకర్. సో కమింగ్ టు వీళ్ళకి వచ్చిన దానికి ఏంటంటే అండి, మెయిన్లీ ఇక్కడ అకాడమిక్స్ అండి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా చూసుకోవాల్సింది అంటే పిల్లవాడిని స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఫ్యాక్టర్ దట్ ప్లేస్ రోల్ ఈస్ అకాడమిక్స్. ఈ అకాడమిక్స్ వల్ల ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది క్రియేట్ చేయటం అవుతుంది. అంటే ఒక ఇయర్ ప్లానర్ కానివ్వండి, వీక్లీ స్కెడ్యూల్ కానివ్వండి, వీటికి ఉండటం వల్ల ఏంటంటే స్టూడెంట్ దానికి అలవాటు పడటం, సో దాని వైపు ఫోకస్ చేయటం. వాళ్ళు ఇనీషియల్ 1-2 మంత్స్లోనే 10th అయిన తర్వాత ఇంటర్ జాయిన్ అవుతారు కదండి, దెన్ దే రియలైజ్ వేర్ ఆర్ దే ల్యాకింగ్, హౌ టు ఓవర్కమ్ అండ్ ఆల్. సో వేరెవర్ అకాడమిక్స్ ఆర్ స్ట్రాంగ్, డిసిప్లిన్ అనేది ఉంటుంది. వేర్ డిసిప్లిన్ ఈజ్ దేర్, రిజల్ట్ అనేది ఇట్ ఫాలోస్ ఆటోమేటికలీ. సో బాగా చదివే వాళ్ళందరూ కూడా ర్యాంక్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ చాలా మంది ఉంటారు అలా బాగా చదివేవాళ్ళు. బట్ నీకు ఫస్ట్ వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా మంజునా? యాక్చువల్లీ నేను ఎక్కువ ర్యాంక్ కొట్టాలని అంత కాకుండా జస్ట్ మేము సిఏ ఫౌండేషన్ కోసం కంటిన్యూస్గా చదివేవాళ్ళం. ఈ సిఏ ఫౌండేషన్ అనేది మాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కాబట్టి ఆ సిఏ ఫౌండేషన్ని దృష్టిలో పెట్టుకొని మేము చదువుకుంటాం అనమాట. అంటే ర్యాంక్ కోసం కాకుండా నార్మల్గా మేము చదువుతుంటాం. తపస్య మొత్తం ఇంతే ఉంటుంది. కాకపోతే ఓకే, సో ర్యాంక్ కొట్టాలి అనే దానికంటే కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అంటే మిగతా కామర్స్ కాలేజ్కి మాకున్నది ఏంటంటే అండి, వీళ్ళకి ఎస్పెషల్లీ బెనిఫిట్ అయింది ఎంఈసీ విత్ సిఏ అనమాట. అంటే సిఏ ఫౌండేషన్ ఇంటిగ్రేటెడ్ కరికులంలో ఉంటారు. ఓకే, ఇప్పటి నుంచే అంటే ఫౌండేషన్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత రాస్తారు. సో 2 years ఆఫ్ ఇంటర్మీడియట్లో ఫౌండేషన్ ఫండమెంటల్స్ కూడా నేర్పిస్తాం. ఆ ఫండమెంటల్స్ ఏదైతే స్ట్రాంగ్ ఉంటామో వీళ్ళకి ఇంటర్మీడియట్ ఆస్పెక్ట్ అనేది ఈజీగా జరుగుతుంది. ఒట్టు ఒకవేళ ఇంటర్మీడియట్ ఫోకస్డ్ అయితే మీరు అన్నట్టు లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కానీ కాన్సెప్ట్స్ కానీ కొద్దిగా వీక్ ఉంటాయి. సో ఇంటిగ్రేటెడ్ కరికులంలో ఉండటం వల్ల వాళ్ళ కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటాం. సో దట్ ఈస్ వై యాక్చువల్లీ దే గాట్ ర్యాంక్. అంటే అమిషా సింగ్ చూస్తే లాస్ట్ ఇయర్ కూడా ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ అండి, జూనియర్ ఇంటర్. మళ్ళీ సీనియర్ ఇంటర్లో తను ఒకదానికి వచ్చిన 986, నోబడి ఎల్స్. అట్లీస్ట్ జూనియర్ ఇంటర్లో సంబడి ఎల్స్ ఆల్సో గాట్ 494, బట్ సీనియర్ ఇంటర్లో షీ ఈస్ ద ఎక్స్క్లూజివ్ వన్ హూ గాట్. 2 years కంటిన్యూస్ గా అంటే సీరియస్లీ అంటే తనకి 494 వచ్చినప్పుడు లాస్ట్ టైం ఇంప్రూవ్మెంట్ రాస్తే 2 marks పెరిగే స్కోప్ ఉండేది. బట్ వీ నెవర్ ఆస్క్ ఆన్ 1-2 marks, ఎందుకంటే వాళ్ళు సిఏ వైపు ఫోకస్ చేయాలి. వాళ్ళ కెరియర్ సెటిల్మెంట్ ఈజ్ వాట్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న కరోనా క్రైసిస్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అకాడమిక్ ఇయర్ మీద చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈవెన్ స్కూల్ పిల్లల దగ్గర మనకు అంత అనిపిస్తుంటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎలా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. సో ఈ విషయంలో తపస్య ఎలాంటి భరోసా ఇస్తోంది పేరెంట్స్కి? అంటే దీంట్లో ఒక డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మీరు అన్నట్టు ఓవరాల్ అందరూ స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే ప్రతి స్కూల్కి కాలేజ్కి కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్లైన్ ఫెసిలిటీలో అంత స్ట్రాంగ్గా లేరు. తపస్యాకి వచ్చేటప్పటికి ఏమైందంటే మేము 6 years బిఫోరే వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ అనమాట. అంటే ఒక స్టూడెంట్ అడ్మిషన్ అయినప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తే వాళ్ళ అటెండెన్స్ కానివ్వండి, మార్క్స్ కానివ్వండి, అసెస్మెంట్ కానివ్వండి, రివిజన్ స్కెడ్యూల్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ వీ హ్యావ్ ఎన్ ఆన్లైన్ సిస్టమ్. అందుకని ఈరోజు మా సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేస్తే ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు, వీక్లీ అసెస్మెంట్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ విధంగా ఏంటంటే స్టూడెంట్కి బెనిఫిట్ కూడా అవుతుందండి. సో రేపు గవర్నమెంట్ నోటిఫికేషన్ పరంగా రీసెంట్ గవర్నమెంట్ కూడా చెప్తుందండి దట్ ఈ ఇయర్ కొన్ని రోజులు ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలి, దెన్ ఈజ్ వాట్ వీల్ గో టు కాలేజ్ అని. మా దగ్గర 10,000 స్టూడెంట్స్కి ఎట్ ఎ టైం కోచింగ్ ఇవ్వగలిగే ఆన్లైన్ స్ట్రక్చర్ ఉంది. వేర్ సిన్స్ వాళ్ళు మా లాగిన్ ఐడి నుంచి వెళ్తారు కాబట్టి మా సాఫ్ట్వేర్ నుంచి ఒక స్టూడెంట్ ట్రాకింగ్ కానివ్వండి, అటెండెన్స్ కానివ్వండి, టైమ్ ఆఫ్ కవరేజ్ కానివ్వండి చాలా ఈజీగా ఉంది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ వీక్ ఒక స్టూడెంట్ ఏ సబ్జెక్ట్స్ ఎన్ని అవర్స్ అటెండ్ అయ్యాడు, అసెస్మెంట్ ఎలా వచ్చినాయి, మార్క్స్ ఇవన్నీ చాలా కంఫర్టబుల్గా తెలిసిపోతుంది. సో ఇందులో కరోనా సిచ్యువేషన్లో కూడా ఉంటే వీఆర్ రెడీ టు రెండర్ ది ఆన్లైన్ కోచింగ్. రైట్, అంటే యావరేజ్ స్టూడెంట్స్ని మీరు ఎలా టీచ్ చేస్తారు వాళ్ళకి? ఇదేనండి యాక్చువల్గా నేను రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి చెప్పాలనుకున్నాను. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎవరు కూడా కుంగిపోవద్దండి. ఫెయిలియర్ ఈజ్ నాట్ సంథింగ్ అండ్ ఎండ్. ఇప్పుడు నన్ను చూసుకుంటే నేను కూడా ఫెయిల్ అయిన క్యాండిడేట్ అండి, దెన్ ఈజ్ వాట్. సో నేను ఫెయిల్ అయిన క్యాండిడేట్ చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కూడా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. డోంట్ మెజర్ ఎ స్టూడెంట్ అలోన్ ఫ్రమ్ మార్క్స్ సిస్టమ్. నేను చాలామంది యావరేజ్ అండ్ బిలో యావరేజ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు తెలుస్తుందండి వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనమే వాళ్ళని ఓన్లీ మార్క్స్ వైపు గెస్ట్ చేస్తున్నాం. నో లెట్ దెమ్ గెట్ అన్ యావరేజ్ మార్క్స్, నో ప్రాబ్లమ్, దట్ ఈస్ నాట్ ఎ రాంగ్. వాళ్ళ స్కిల్ సెట్ని ఐడెంటిఫై చేయగలిగితే నేను రీసెంట్గా ఒక అబ్బాయిని చూశానండి, మా స్టూడెంట్, ఐ థింక్ అబౌట్ 2 years బ్యాక్ ఐ మెట్ హిమ్. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్లో ఎప్పుడు స్ట్రగుల్ అవుతా 50-60% దగ్గరే ఆగేవాడు.
సో గ్రాడ్యుయేషన్ వైపు వెళ్ళి ఎంబీఏ చేశాడండి. నవ్ ఈజ్ డూయింగ్ రియలీ వెల్. దేర్ కంపెనీ హాజ్ ఆఫర్డ్ హిమ్ ఫర్ ఎ ఫారెన్ ప్లేస్మెంట్ 2 years బ్యాక్ కలిసినప్పుడు. సో ప్రతి వాళ్ళకి సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇట్స్ నాట్ అలోన్ చార్టర్డ్ అకౌంటెన్సీ అని కాదు, ఎంబీఏ చేసుకోవచ్చు, క్లాట్ చేసుకోవచ్చు. సో మెనీ కోర్సెస్ ఆర్ దేర్ టుడే, కెరియర్ ఓరియంటెడ్ వైపు. ఓన్లీ థింగ్ ఈజ్ మోటివేట్ చేయాలి. నేను పిల్లలు కూడా చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తర్వాత నేను చూశానండి కొన్ని న్యూస్, అధైర్యపడాల్సిన అవసరం ఏం లేదండి. ఒకప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడిని, బట్ ఈరోజు ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్నాం. All that matters is your realization. So this is not an end, this is one part of life. సో మనం ఏంటంటే సొసైటీలో పేరెంట్స్ పరంగా కానివ్వండి, టీచర్స్ పరంగా కానీ వాళ్ళకి గైడ్ చేయాలి. మీరు అన్నట్టు ఎలా గైడ్ చేస్తున్నాం యావరేజ్ స్టూడెంట్స్ కంటే మెంటర్ సిస్టమ్ అండి. అంటే ఒక క్లాస్కి ఒక మెంటర్ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ప్రతిసారి ప్రిన్సిపల్ని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ మెంటర్తో షేర్ చేసుకుంటారండి. ఈ మెంటర్ ఏంటంటే స్టూడెంట్ పైన కంప్లీట్ అసెస్మెంట్ ఉంటుంది కాబట్టి పేరెంట్కి కమ్యూనికేట్ చేయడం కూడా, అంటే వేర్ ఆర్ ఈ స్ట్రెంగ్త్, వాట్ ఆర్ ది ఏరియాస్ వీ కెన్ ఫోకస్, తన ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది, పేరెంట్ కూడా దీన్ని కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒక స్టూడెంట్ మౌల్డింగ్ హ్యాపెన్స్ వెరీ ఈజీలీ. అండ్ మంజునాథ్, సాధారణంగా 10th అవ్వగానే పేరెంట్స్ అందరూ ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ అంటూ ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్ అయితే నువ్వు డిగ్రీ చదువుకరా బాబు చాలా అని చెప్తుంటారు. బట్ నీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఎంఈసీ తీసుకోవాలి, కామర్స్ మెయిన్ స్ట్రీమ్గా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? తల్లిదండ్రుల ప్రోత్సాహమా లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారా? ఎలా వచ్చింది ఆ థాట్ నీకు అసలు? యాక్చువల్లీ ఇప్పుడు మనం రోజు డైలీ లైఫ్లో చూస్తుంటే ఎంతోమంది బీటెక్ చేసి ఎక్కడనో కాల్ సెంటర్లో ఎక్కడనో వేరే వేరే జాబ్లో వాళ్ళు చదివిన దానికి సంబంధం లేకుండా చేస్తారు. అలా ఉండకూడదని నేను ఈ ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చాను. ఐ థింక్ సిఏ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇండియా, ఆల్సో ఇన్ వరల్డ్. కానీ చాలా మందికి ఒక డౌట్, అంటే సిఏ అంటే అది చాలా ఒక కష్టమైన సబ్జెక్ట్ అనే ఫీలింగ్లో చాలా మంది ఉంటూ ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకుని బాగా చదవగలుగుతారా, బాగా అర్థం చేసుకోగలుగుతారా? ఫస్ట్ వీ షుడ్ లవ్ ద సబ్జెక్ట్. ఇఫ్ వీ లవ్ ద సబ్జెక్ట్ విల్ ఎంటర్ ఇన్ టు అవర్ మైండ్. ఓకే, యాక్చువల్లీ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ది మ్యాటర్, నాట్ ది క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్, హౌ మచ్ కాన్సెప్ట్ వీ గెయిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అంటే నేను ఇక్కడ ఒకటి యాడ్ చేయాలి. మీరు అన్నారు కదా యావరేజ్ స్టూడెంట్స్ చేయగలుగుతారా సిఏ అని. నేను నా 20 years ఆఫ్ ఈ టీచింగ్ ఇండస్ట్రీలో చూశానండి. 50% వచ్చిన వాళ్ళు కూడా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఉన్నారు. ప్లస్ నేను అడ్వైస్ కూడా చేస్తానండి యావరేజ్ కూడా తీసుకోమని. ఎందుకంటే వాళ్ళు సీఏలో నేర్చుకునే ఫండమెంటల్స్, ఈవెన్ ఇఫ్ కొంతమంది సీఏ క్లియర్ కాకపోయినా ఆ ఫండమెంటల్ సబ్సిక్వెంట్లీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కానీ ఎంబీఏ చేసేటప్పుడు కానీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. మా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎస్పెషల్లీ డిగ్రీ తర్వాత మేము చూసింది, ఈ సీఏ కోచింగ్ తీసుకున్నారు బట్ సీఏ కంప్లీట్ కాలేదు, బట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. వీళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ ఫండమెంటల్స్. క్యాంపస్ ప్లేస్మెంట్లో దే ఆర్ రియలీ ప్లేయింగ్ ఎ బిగ్గర్ రోల్. కంపెనీస్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే దే మైట్ హ్యావ్ నాట్ అఫీషియలీ క్వాలిఫైడ్ సీఏ బట్ దే నో ఆల్ ద సబ్జెక్ట్ ఆఫ్ సీఏ. సో దేర్ ఫార్ యావరేజ్ స్టూడెంట్ పర్ఫామ్ చేయడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది. ఒకవేళ దాంతోనే అయిపోవాలని అంటే దే కెన్ కంఫర్టబుల్లీ డూ ఎంబీఏ. ఎంబడి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయండి ఈరోజు. అంటే మనం లాస్ట్ జిఎస్టీ వచ్చిన టైంలో ఈవెన్ సెంట్రల్ మినిస్టర్లు చాలా మంది అన్నారు దేశానికి సీఏల కొరత చాలా ఉంది, దయచేసి ఈ ఫీల్డ్లోకి రండి అని రిక్వెస్ట్ చేసిన మాటలు కూడా విన్న సందర్భాలు ఉన్నాయి. దీనికాడ నేను ఒక నా ఎక్స్పీరియన్స్ యాడ్ చేయాలండి. ఒకప్పుడు మేము ఈ కామర్స్లో అవేర్నెస్ లేదని వీ యూస్ టు ప్రమోట్ ఐసీఏ కానీ మేము కానీ టీచింగ్ చేసేవాళ్ళం. అప్పట్లో ఏంటంటే టీచర్స్ చాలా మంది ఫిక్స్ అయిపోయి ఉండేవాళ్ళు, సైన్స్ అనో ఏదనో. మేము అడిగితే కూడా ఏం చేస్తారు, ఎంత పాస్ ఇట్లా అడిగేవాళ్ళు. ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగిందో అండి, వేరే భారతదేశానికి ఒక ఆర్థిక రంగంలో నిపుణులు అవసరం అనేది తెలిసిందో, మాకు చాలా మంది స్కూల్స్ టీచర్స్ కాల్ చేసి సార్ నౌ వీ వాంట్ యూ టు కమ్ అండ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు ద స్టూడెంట్స్. ఆ రోజు నుంచి ఒక కామర్స్ ప్రొఫెషనల్ విలువ కానివ్వండి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కానీ తెలిసింది. సో ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో కూడా కంప్లైన్స్ పెరుగుతుందండి. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఆన్ ది మోడర్నైజేషన్ స్టేజ్. కంప్లైన్స్ పెరుగుతుంది, ప్రతి వాళ్ళకి కూడా ఒక సలహా అవసరం ఆర్థిక రంగంలో. సో దీనివల్ల ఏంటంటే ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. అదే మేము లాస్ట్ 2 years నుంచి చూసామండి. ద నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఈరోజు కామర్స్కి ఈక్వల్గా సైన్స్కి ఉన్నాయి. ఇంతకుముందు పేరెంట్ ఏంటంటే తెలియకట్ వెళ్ళిపోయి తర్వాత రియలైజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. మాకు ఒక మిడ్ టర్మ్ ఆఫ్ సీఏ బ్యాచెస్లో సగం మంది సైన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, బట్ అట్లాంటిది ఇప్పుడు 10% వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ముందే కామర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అమిషా కామర్స్ సబ్జెక్ట్గా తీసుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారా, టీచర్ సజెషన్ ఇచ్చారా? మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది 10th తర్వాత కామర్స్లో? I had no interest in subjects like physics, chemistry and all. So one day my brother said me about chartered accountancy. Then later on I got to know about CS, CMA and other professional courses. So I thought that obviously in commerce there's a lot of scope. So and then I decided to pursue chartered accountancy. So that's why I selected commerce. రైట్. కానీ శ్రీధర్ గారు మీరు ఎంత చెప్పినా యావరేజ్ స్టూడెంట్స్ కూడా సీఏ తీసుకోవచ్చు అని చెప్పినా ఇప్పటికీ చాలా మందికి అంటే 80% జనాలకి సీఏ చాలా కష్టం, బాగా బుర్రున్న వాళ్ళు మాత్రమే చదవగలుగుతారు, ఆ అకౌంట్స్ ఇవన్నీ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అనే ఒక మిత్ చాలా మందిలో ఉండిపోయింది. దీన్ని మీరు బ్రేక్ చేస్తారా? అంటే ఏమైందంటే అండి, గడిచిన మన 70 years ఆఫ్ హిస్టరీ చూసుకుంటే
ఒక 50-55 ఇయర్స్ మన దగ్గర ఫెసిలిటీస్ లేవండి కోచింగ్కి. అంటే వీ యూస్ టు గో టు చెన్నై, పూణే అండ్ ఆల్. దానివల్ల ఏంటంటే చాలా తక్కువ మంది కానివ్వండి, ఫెసిలిటీ లేక ఫెయిలియర్ కానీ ఉండేది. బట్ లాస్ట్ 10 ఇయర్స్లో మీరు చూస్తే హైదరాబాద్లో వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. సో దేర్ ఫోర్ ఇంతకుముందు పాస్ పర్సెంటేజ్కి ఇప్పటికీ అసలు కంపేర్ చేయలేం. యాజ్ నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఇట్ ఈస్ నాట్ అలోన్ ఎ సిఏ. ఈరోజు కామర్స్లో మల్టీ సెగ్మెంట్లో అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు మా దగ్గర ఇంటర్మీడియట్ కోచింగ్ తీసుకుంటున్న అబ్బాయి ఇద్దరు సిఏ అయినా తీసుకుంటున్నాడు, సిఎంఐ అయినా తీసుకుంటున్నాడు, కంపెనీ సెక్రటరీ, క్లాట్, లా ఎంట్రన్స్ తీసుకుంటున్నాడు, లేదా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారు. అది కూడా కాక ఇండియాలో ఏంటంటే అండి ఎప్పుడు ఆ 2-3 రంగాలు ఉండేవి ఒకప్పుడు. బట్ ఇప్పుడున్న కరెంట్ మోడర్న్ యూత్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కెరియర్ ప్రాస్పెక్ట్ వైపు చూస్తున్నారండి. ఇంతకుముందు మనకి ఫ్యాషన్ డిజైనింగ్, యానిమేషన్స్ ఇవన్నీ అంటే ఎక్కడో చిన్న ట్రైనింగ్ తీసుకునే వాళ్ళవి. ఇప్పుడు మనకి జేఎన్ఎఫ్లో వీ హ్యావ్ ఎన్ అఫిలియేటెడ్ కాలేజెస్ వేర్ అన్ యాక్టింగ్ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, అంటే కెరియర్ ఓరియంటెడ్ స్కిల్స్. నేను అందుకనే చెప్తున్నానండి, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ఇది అకాడమిక్, బట్ దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ సమ్వేర్ ఎల్స్. మనం దాన్ని ఐడెంటిఫై చేసి పుష్ చేయగలిగితే ఈరోజు మల్టిపుల్ రంగాలున్నాయి. కామర్స్లో ఉన్న బ్యూటీ అదే అండి, మీరు ఒట్టి ఇంజనీరింగ్, డాక్టర్ చేస్తే ఆగిపోవటం కాదు, ఏ రంగమైనా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. ప్లస్ 10th తర్వాత ఒక స్టూడెంట్కి ఉండే అవగాహన వేరు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వేరు. సో ఆ టైంకి మల్టీ ఆప్షన్స్ ఉంటే ఇంట్రెస్ట్ ప్రకారం మనం వాళ్ళ కెరియర్ పికప్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు తపస్యాలో హాస్టల్ ఫెసిలిటీ ఉందా, ఓన్లీ రెగ్యులర్ క్లాసెస్ మాత్రమే ఉన్నాయండి? డే స్కాలర్ ఏమో హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 4 ఉన్నాయి. హైదరాబాద్లో వీ హ్యావ్ ఎన్ ఎక్స్క్లూజివ్ హాస్టల్ విత్ 1.5 acre క్యాంపస్లో రింగ్ రోడ్ దగ్గర ఉందండి, బాయ్స్ హాస్టల్. ఇన్ఫాక్ట్ మంజునాథ రెడ్డి బిలాంగ్స్ టు హాస్టల్ ఓన్లీ, అండ్ అమీషా ఈస్ ఫ్రమ్ లక్డీకపూల్ బ్రాంచ్. సో హాస్టల్ ఫెసిలిటీ ఎక్స్క్లూజివ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మేము చూస్తున్నాం అండి, రూరల్ నుంచి వచ్చిన పిల్లల్ని కూడా చాలా కమిటెడ్ ఉంటారండి, హార్డ్ వర్కింగ్. ఓన్లీ థింగ్ వాళ్ళని మనం మౌల్డ్ చేసి గైడ్ చేయాలి. లాట్ ఆఫ్ సక్సెస్ రేట్ ఈస్ దేర్ ఇన్ ద హాస్టల్ స్టూడెంట్స్. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితిలో మీరు క్యాంపస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? హాస్టలర్స్ కూడా ఉంటారు మీ దగ్గర, అంటే ఎట్లా ఉండబోతోంది? ఎస్పెషల్లీ ఏంటంటే అండి, తపస్యాకు ఉన్నది ఇట్స్ నాట్ ఎట్ 1 place, వీఆర్ ఎట్ 6 places. మాకు 15 campuses ఉన్నాయండి అట్ 6 places. ఇందులో ఏంటంటే ఈ ఇయర్ మళ్ళీ కూడా 4 campus తీసుకోవడం జరిగింది. సెకండ్, గవర్నమెంట్ కానీ ఇస్తే ఆల్టర్నేట్ డేస్ కానీ హాఫ్ డే కానీ అసలు 50% ఉంటుందండి. మాకు బోర్డ్ నామ్స్ ప్రకారం 80 students 88 దాకా తీసుకోవచ్చు. బట్ అవర్ సెక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఎట్ 40 size. అంటే మేము రన్ చేసిందే 50తో. ఇప్పుడు ఇంకా హాఫ్ డే చేస్తే వీ కెన్ రన్ విత్ 20. అంటే బెంచ్ ఒకరిని బెంచ్కి ఇద్దరిని కూడా కూర్చోబెట్టు. సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్ ఎట్ తపస్య. ఓకే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కాలేజీలకి పిల్లల్ని తీసుకొచ్చి క్లాసెస్ చెప్పే సిచ్యువేషన్ ఇప్పట్లో లేదు అని అనిపిస్తోంది. సో మరి మీకు ఓకేనా ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలకి కావాల్సిన నాలెడ్జ్ అందుతుంది అనుకుంటున్నారా? పేరెంట్స్ నుంచి ఏమైనా డౌట్స్ వస్తున్నాయా? ఎలా ఉంది? ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉందండి మాకు. ఇప్పుడు ఆల్రెడీ మేము సీనియర్ ఇంటర్ వాళ్ళకి సిఏ ఫౌండేషన్ క్లాస్ స్టార్ట్ చేసాం కదా. 1 monthలో 4 weekends పెట్టగలిగాం. రివ్యూ సిస్టమ్ తీసుకుంటున్నాం, ఫీడ్బ్యాక్ సిస్టమ్ తీసుకున్నాం. కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతానండి, ఒకవేళ ఒక 2-3 months ఆన్లైన్ జరగాల్సి వస్తే ఏ ఇన్స్టిట్యూషన్ ఇచ్చేదానికన్నా 40% మా ఆన్లైన్ సిస్టమ్ ఈ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు పరిగెత్తేదో ఉంది కాబట్టి మీకు భయం లేదంట. ఇంకా బాగుందండి. ఇంకా వీ హావ్ డన్ ఆల్ ది క్లాసెస్ ఆల్సో వర్చువల్ వీడియోస్. అంటే స్టూడెంట్ ఒక టాపిక్ వెళ్ళి ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఈ కెన్ మల్టిపుల్లీ రివైజ్ ఇన్ ఆన్లైన్. ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇంతకుముందు ఫేస్ టు ఫేస్ క్లాస్ ఒక అబ్బాయి స్టూడెంట్ క్లాస్ మిస్ అయ్యాడంటే అది మిస్ అయినట్టు, మళ్ళీ రివిజన్ వరకు ఆగాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఏంటంటే వాళ్ళకి రివిజన్కి కూడా స్కెడ్యూల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, రివైజ్ చేసుకొని దే కెన్ అండర్గో అసెస్మెంట్ దేర్ ఆల్సో టు నో దేర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. రైట్. అండ్ మంజునాథ్ రెడ్డి, సక్సెస్ సీక్రెట్ ఎప్పుడు హార్డ్ వర్కే అని చెప్తూ ఉంటారు. హార్డ్ వర్క్ కాకుండా ఇంకేం ఉండాలి సక్సెస్ కావాలంటే? డిటర్మినేషన్. వీ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ ఫస్ట్. Tapasya will encourage us to maintain discipline in the college and other college campus. Total outside world should be we should make our society very good. First, if society is good, then all the places will be good. Then everyone దట్ కమ్స్ అకాడమిక్ షెడ్యూల్ చెప్పాను కదా, దాంట్లోనే వాళ్ళకి డిసిప్లిన్ వచ్చేస్తుందండి. ఎందుకంటే దే ఆర్ కమిటెడ్. నెక్స్ట్ మండే ఏంటి, ఈ వీక్ షెడ్యూల్ ఏంటి, అందులో వాళ్ళకి ఆ డిసిప్లిన్ ఫ్యాక్టర్ వస్తుంది. తను ఈజ్ అ వెరీ వండర్ఫుల్ పాయింట్ చెప్పాడు, ఆ డిసిప్లిన్ అనేది. పేరెంట్స్ కూడా నేను చెప్పేది అదే అండి. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే డిసిప్లిన్ ఆస్పెక్ట్ లాస్ట్ కొన్ని ఇయర్స్లో చూస్తున్నాం. పేరెంట్స్ ఏంటంటే తెలిసినా కానీ వదిలేస్తున్నారు. ప్లీజ్ అలా వదిలేబాకండి. ఈ ఏజ్లో కానీ మనం వాళ్ళకి డిసిప్లిన్ నేర్పగలిగితే ఐఎమ్ సెయింగ్ టుమారో ఏదో ఒక రంగంలో వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే సాధారణంగా ఇప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్ విషయానికి వస్తే ఆడపిల్లలకి ఈ ఫీల్డ్ బాగుంటుంది, లేకపోతే అబ్బాయిలకి ఈ ఫీల్డ్ బాగుంటుందని సలహాలు ఇస్తూ ఉంటారు. అండ్ ఈ సిఏ విషయానికి వస్తే ఎవరికైనా కూడా చాలా న్యూట్రల్గా ఉంటుంది నాకు తెలిసి. ఈ స్ట్రీమ్లోకి వచ్చిన వాళ్ళు నేను కరెక్ట్ చేయాలండి ఈ పాయింట్. ఒక 2-3 ఏళ్ల క్రితం మీరు అన్నట్టు అబ్బాయిలకి ఈ రంగం, అబ్బాయిలకి ఈ రంగం. ఈ రోజు
అబ్బాయికి కానీ అమ్మాయి కానీ ఏ రంగంలో అయినా ఫ్లరిష్ అవ్వగలుగుతారండి. ఈరోజు పాస్ పర్సెంటేజ్ చూసుకుంటూ కూడా మీరు అమ్మాయిలు ఆల్మోస్ట్ 67% పాస్ అవుతున్నారు. అండ్ మా చార్టెడ్ అకౌంటెంట్లో చూసుకున్నా కానీ ఈరోజు నిజంగా ఫీమేల్ చార్టెడ్ అకౌంటెంట్ దే ఆర్ రియలీ డూయింగ్. రేషియో ఎలా ఉందండి గతంతో పోల్చితే ఇప్పుడు? ఈక్వల్గా ఉందండి. ఇన్ఫాక్ట్ పాస్ పర్సెంటేజ్ చూస్తే వాళ్ళు ఇంకా ముందడుగు ఉన్నారు. నేను అదే సలహా ఇస్తాను అబ్బాయిలకి, వాళ్ళకి అపిటైట్ ఉందండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఫోకస్ చేయించాలి. సమాజంలో మన అందరికీ బాధ్యత ఉంది, పేరెంట్స్కి, టీచర్స్కి. ఈ రోజు ఎవ్వరు కూడా తేడా లేదండి, ఈ రంగం అమ్మాయిలకి, ఏ రంగం అబ్బాయిలకి అని. ప్రతి రంగంలో కూడా అందరు రానిచ్చవచ్చు. అండ్ ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కామర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి సజెషన్స్ ఏమిస్తాం మనిషి? I think as I have already said that commerce has a wide scope, so it's not like they have to do only professional courses. If not, they have bachelor courses as well, like BCom, BBA. So they can do that courses as well. And commerce is not a burden, so they can select commerce. So they have a career in commerce for sure. అండ్ తల్లిదండ్రుల విషయానికి వస్తే మీరు చెప్పారు గతంతో పోలిస్తే చాలా మందికి కొంచెం దీని మీద ఉన్న అభిప్రాయం మారింది, సీఏ కూడా పిల్లల్ని పంపించవచ్చు అని. మీ దగ్గర చాలా మంది పేరెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం డౌట్స్ ఉంటాయి బేసిక్గా సీఏ గురించి? సీఏ గురించి కన్నా అండి పేరెంట్స్ నేను అప్రిషియేట్ చేస్తాను అండి. ఈరోజు పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది అదే సలహా. పేరెంట్స్ వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అండి, తపన, అది టోటలీ డిఫరెంట్. పేరెంట్స్ ఎస్పెషల్లీ చూసుకునేది ఏంటంటే సెక్యూరిటీ ఒకటి చూస్తారు అమ్మాయిల విషయంలో అయితే, అబ్బాయిల విషయంలో అయితే డిసిప్లిన్ ఒకటి చూస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే అకాడమిక్స్ చూస్తారు. మాదేంటంటే లాస్ట్ 8 yearsలో ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. బేసిక్గా కామర్స్లో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ అసలు 50-70% పాస్ కూడా ఇవ్వలేకపోతుందండి. అదేంటంటే కామర్స్లో చాలా మనం సెలెక్ట్ చేసుకునే క్యాండిడేట్స్ కానీ, ట్రైనింగ్ విధానం కానీ. బట్ 7 years మేము మెయింటైన్ చేయగలిగాం ఆ ట్రాక్. అంటే ఈరోజు వాళ్ళకి ఇస్తున్న అకాడమిక్ కరికులం ఈజ్ లైక్ దట్. పేరెంట్స్ స్పెషల్గా అడిగే క్వశ్చన్స్ చూస్తుంది ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్. ఇంతకుముందు పేరెంట్స్ ఏంటంటే పిల్లవాడు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఓకే అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. ఎంక్వైరీ సిస్టమ్స్లో పేరెంట్స్ పార్టిసిపేట్ చేసి కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి వాళ్ళు వచ్చే ముందు కూడా కనుక్కుంటున్నారు. మనకి ఇప్పుడు సోషల్ మీడియా కానీ, నెట్ కానివ్వండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిటర్మైన్. అంటే ఒక 30-40% పేరెంట్స్ అయితే పిల్లవాడు 10th అప్పుడే దే ఆర్ ఫిక్స్డ్. అంటే వాళ్ళే మమ్మల్ని ఫాలో అప్ చేసి అడ్మిషన్ తీసుకుంటారు. ఒక 30-40% పేరెంట్స్ ఏంటంటే కంపారిజన్ చూస్తున్నారు. అంటే ఏదైతే బెటరు, పిల్లవాడు ఇంట్రెస్ట్ ఎట్టుంది. అంటే ఒక అబ్బాయి కూడా 10th అప్పుడు ఒకలాగా ఉంటాడండి, రిజల్ట్స్ వచ్చేసి ఫినిషింగ్ అప్పుడు ఇంకొకలాగా ఆలోచిస్తాడు. సో వీళ్ళు ఏంటంటే దే రిక్వైర్ మోర్ ఎడ్యుకేషన్ టు కంక్లూడ్. లాస్ట్ 30% ఏంటంటే అండి వాళ్ళకి ఏంటంటే గైడెన్స్ ఈజ్ మోర్ రిక్వైర్డ్. అంటే పేరెంటల్ బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ లేకపోవటమో, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంజునాథ రెడ్డి ఉన్నాడు, వీళ్ళ మేనమావ నాకు తెలిసి హీ ట్రై టు డూ సీఏ సమ్ 5-6 years బ్యాక్ ఆర్ సమ్వేర్. తను చేయలేకపోయాడని వాళ్ళ మదర్ చెప్తున్నారు, ఐ వాంట్ మై సన్ టు డూ ఇట్. వాళ్ళ మామయ్య తనకి గైడ్ చేశాడు, ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏది బెటర్ కాలేజ్, ఎక్కడ జాయిన్ అయితే కెరియర్ ఉంటుంది. ఆయన మా దగ్గర చదవకపోయినా వాళ్ళ మామయ్య, బట్ ఇప్పుడున్న దాంట్లో హూ ఇస్ ద బెస్ట్ అనేది తను గైడ్ చేశారు. ఇలా గైడ్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారండి. ఓకే, సో నువ్వు సాధించింది ఏం మామూలు విషయం కాదు. మామూలుగా ఒక 80-90% వస్తేనే పేరెంట్స్ చాలా సంతోషపడతారు. అలాంటిది నీకు స్టేట్ ఫస్ట్ వచ్చింది. మీ పేరెంట్స్ ఏమన్నారు, వాళ్ళు ఎంత సంతోషపడ్డారు ఈ విషయం తెలిసాక? పేరెంట్స్ అంటే నార్మల్గా అందరు పేరెంట్స్ లాగానే చాలా సంతోషపడ్డారు. కాకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్ గురించి కూడా గైడెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ నువ్వు సీఏ ఫైనల్ కూడా ఇలానే చేస్తూ అన్ని కన్సిస్టెన్సీగా నువ్వు ఇట్లా ర్యాంక్స్ తీసుకుంటూ ఉండాలి, అట్లయితేనే గుర్తింపు ఉంటుంది, లేకపోతే ఉండదు అని గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళ మదర్ని చూశానండి, కళ్ళ మీద నీళ్ళే పెట్టుకుంటున్నారు. సో నిజంగా దే హ్యావ్ లాట్ ఆఫ్ హోప్ ఆన్ హిమ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ కామర్స్ సబ్జెక్ట్కి సంబంధించి చాలా మందికి ఉన్న డౌట్స్ కూడా తొలగిపోయి ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఆ విజేతలిద్దరిని కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఇంకా మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండాలని కోరుకుంటాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.